నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం మొదలైంది. ఇన్ఫ్లో వచ్చేసి 63,150 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో వచ్చేసి 900 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులుండగా ప్రస్తుతం నీటి మట్టం 519.20 అడుగులుగా ఉంది. ఇక దీంతో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి ఎగువ ప్రాంతాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పర్వలు తొక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి సూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతా ఉంది. ఆ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రమక్రమంగా ఇన్ఫ్లో అయితే పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 63,150 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే కొంత ఈ రోజు ఇన్ఫ్లో పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కేవలం అంటే హైదరాబాద్ జగనగరం తాగునీరు దృష్ట్యా కూడా కేవలం 900 క్యూసెక్లను అవుట్ఫ్లోగా వదులుతా ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 519.20 అడుగులకు చేరింది. అయితే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 కెపాసిటీకి సంబంధించి గాను ప్రస్తుత నీటి నిల్వ 147.8214 టీఎంసీలకు అయితే చేరింది. ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో అయితే కొద్దిగా తక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇదే ఇన్ఫ్లో కనుక ఇంకా మరో వారం 10 రోజులు సేమ్ కంటిన్యూ ఇన్ఫ్లో వస్తే మాత్రం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఒకవేళ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైతే నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్ కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.